ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా బాల్కొండ నియోజకవర్గానికి బాల్కొండ ఎమ్మెల్యేగా వారికి సాదరంగా స్వాగతం చెప్పడం జరిగింది. అలాగే రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేసినారు. ఆ రివ్యూ మీటింగ్లో నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది, వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిది ప్యాకేజ్ 2021-21A ఏదైతే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 1,05,000 ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గానికి 80,000 ఎకరాలు, 6,000 ఎకరాలు ఆర్మూర్ నియోజకవర్గానికి, అట్లాగే కోరుట్ల నియోజకవర్గానికి 29,000 ఎకరాలు, మొత్తంగా 2,00,000 ఎకరాలకు సాగుని అందించే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టులో 80% పనులు పూర్తయినాయి, హెడ్వర్క్స్ పూర్తయినాయి, పంపోజులు పూర్తయినాయి, మెయిన్ పైప్ లైన్ పూర్తయింది. కేవలం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ లేస్తే మరి ఇమీడియట్గా 1,15,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. కొద్దిగా ఆలస్యం తీసుకొని, కొద్దిగా టైం తీసుకొని 2,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ప్రాబ్లం వల్ల ఏంటంటే అది పైప్ లైన్ ప్రాజెక్ట్, అది పైపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అయితే ఈ సీజన్లో ఆ పైపులు తవ్వటానికి రైతులు మా పంట నష్టపోతున్నది అని చెప్తా ఉన్నారు. కాబట్టి రైట్ ఆఫ్ వే ఒకటి, ఆ పంట నష్ట పరిహారం కూడా రైతులకు ఇవ్వగలిగితే ఇమీడియట్గా రైతులు ఆ పైప్ లైన్ లేపిస్తే ఇమీడియట్గా 1,15,000 ఎకరాలు, మరి వాళ్ళ బాల్కొండ నియోజకవర్గంలో 80,000, అట్లనే ఒక 29,000 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, 5,000 ఆర్మూర్ నియోజకవర్గంలో ఇమీడియట్గా ఇవ్వచ్చు. అది రిక్వెస్ట్ చేసినాం మేము, తప్పకుండా చేద్దామని చెప్పినారు మంత్రి గారు. అట్లనే బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఫత్తేపూర్, చిట్టాపూర్, సుర్బిరియాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 150 కోట్లతో మంజూరైంది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి అది పనులు మొదలైనవి, కానీ చాలా నత్తనడకన జరుగుతూ ఉన్నది. అది 9,700 ఎకరాలకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది. మనం బాల్కొండ నియోజకవర్గంలో 3,500 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6,000 చిల్లర ఎకరాలు దాంతో వస్తుంది. బాల్కొండ, చిట్టాపూరు, శ్రీరాంపూరు మా బాల్కొండ నియోజకవర్గంలో, ఫత్తేపూరు, సుర్బిరియాల్కి ఆర్మూర్ నియోజకవర్గంలో. దాన్ని కూడా వేగవంతం చేపియాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. అది కూడా చేపిస్తానని చెప్పి ఒప్పుకున్నారు మంత్రి గారు. అట్లనే చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించింది ఉందో దాది ముందు దాంట్లో సిమెంట్ పైప్ లైన్లు వాడినారు. సిమెంట్ పైపులు లీకేజ్ల ప్రాబ్లం అవుతూ ఉన్నది. లీకేజీలు కావడం మూలంగా చివరి మరి ఏదైతే చెరువు ఉన్నదో నర్సాపూర్ చెరువు నీళ్ళు అందట్లేదు. స్టేజ్ 2 అంటారు దాన్ని చౌట్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో. ఆ నర్సాపూర్ చెరువు దానికన్నా నీళ్లు పోవాలి అని అంటే చెట్పల్లి దగ్గర దాని పంప్ హౌస్ ఉంది. అది లక్ష్మీ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మీద పెట్టినారు, మెయిన్ సోర్స్ అది. ఆ పంప్ హౌస్ నుంచి నర్సాపూర్ దానిక పోవాలనంటే ఈ సిమెంట్ పైప్ లైన్లో లీకులు రావడం మూలంగా నీళ్లు పోవట్లేదు. కాబట్టి దాన్ని ఎంఎస్ పైప్ లైన్లుగా మార్చండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఒకటేసారి మార్చడానికి డబ్బులు ఎక్కువైతాయి అనుకుంటే దశల వారీగా మార్చండి. మొదలు ఫస్ట్ ఫేజ్ ఒక 17 ఎకరాలు, తర్వాత సెకండ్ ఫేజ్ 12 ఎకరాలు, ఈ 30 ఎకరాలకి ఇట్లా చేసుకోగలుగు 17 కిలోమీటర్లు, సెకండ్ ఫేజ్ 12 కిలోమీటర్లు, ఈ 30 కిలోమీటర్లు చేసుకోగలిగితే ఆ చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ స్కీమ్ కూడా సక్సెస్ఫుల్గా నీళ్లు చివరి చెరువు మట్టుకు తీసుకుపోవచ్చు అని రిక్వెస్ట్ చేస్తాం. దానికి కూడా ఆయన ఒప్పుకున్నారు, చేపిస్తానని చెప్పినారు. అట్లనే ఈ మొత్తం పోచంపాడు ప్రాజెక్టు కట్టడానికి, ఈ పోచంపాడు ప్రాజెక్టు ఇక్కడ ఉన్నదే అని అంటే బాల్కొండ, ఆర్మూర్ 2 నియోజకవర్గాల్లోని ఎన్నో గ్రామాలు మునిగిపోయినాయి. ఎంతోమంది ప్రజలు త్యాగం చేసినారు, ఆ త్యాగం వెలకట్టలేనిది. కాబట్టి వారికి ఇక్కడి ప్రాంతం వారికి ఉపాధి ఇవ్వటానికి ఇక్కడ ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ రావాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నుంచి కోరిక ఉన్నది. నేను పోయినసారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాన్ని టూరిజం శాఖ వారితో మాట్లాడి ఇక్కడ ఈ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసినాం. ఈ జలాల్పూరు, మన నాగాపూరు, ఈ 2 ఊర్ల దగ్గర పరిసరాల్లో మంచి ల్యాండ్స్ ఉన్నాయి, దీవులు కూడా ఉన్నాయి, 2 దీవులు ఉన్నాయి, మంచి ఐలాండ్స్ ఉన్నాయి 2. ఇవన్నింటినీ కలుపుకొని ఒక మెగా ప్రాజెక్ట్, టూరిజం ప్రాజెక్ట్ చేస్తే ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ఒక ఆలోచన. అట్లనే పోచంపాడు ప్రాజెక్ట్ నుండి, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం చేసినాం కాబట్టి పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడు కూడా ఉండే అవకాశం ఉంటుంది. పోచంపాడు ప్రాజెక్టు నుండి బాసర మట్టుకు ఒక బోటు కూడా నడిపించాలని చెప్పి అప్పుడు ట్రయల్ రన్ కూడా చేసినాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి ప్రభుత్వం దగ్గర అవన్నీ కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దాన్ని కూడా కన్సిడర్ చేయండి అని ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, అట్లాగే జూపల్లి కృష్ణారావు గారికి, టూరిజం మంత్రి గారికి ఇద్దరు కూడా కోరడం జరిగింది.
దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము, ఎగ్జామిన్ చేస్తామని చెప్పినారు. మరి ఏదైతే ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి వారు మేము ఇచ్చిన అన్నిటికీ కూడా చేస్తాము అని చెప్పినందుకు వారికి మా ధన్యవాదాలు. నిజంగా కూడా చేస్తే వారికి ఇంకా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు చెప్తాం. ఇది రైతుల కోసం చేస్తున్నది, ఈ ప్రాంత ప్రజల కోసం చేస్తున్న మరి ప్రయత్నం, దీంట్లో రాజకీయాలు లేవు. మరి తప్పకుండా ఇరిగేషన్ మంత్రి గారు ఈ పనులు చేసి పెడతారనే పూర్తి ఆశాభావంతో ఉన్నాం. చేసిన దానికి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం.